హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క థీరమ్ని డిస్కస్ చేద్దాం. ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఒక ప్రాబ్లం ఒక థీరం అడుగుతాడు. మొత్తం 7 మార్క్స్కి అడుగుతాడు. సో థీరం ఏదైనా అడగచ్చు. ఈ థీరం 2023లో మార్చ్లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. ఓకే, సో మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది గివెన్ ఈక్వేషన్. సో ఈ లైన్ టూ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకటి L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మన ఈక్వేషన్లో 2gx 2fy ప్లస్ c లేదు, అప్పుడు ఇక్కడ N1ని కూడా తీసుకోకూడదు. L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ 0, L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ 0. సో x కోఎఫిషియంట్ y కాన్స్టెంట్ అలా ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్కి పెయిర్ ఆఫ్ లైన్స్ ఇవి రిప్రజెంట్ అవుతాయి. ఓకే, అయితే మనం ఏం చేయాలంటే మన థీరం కంటెంట్ ఏమంటే ఈ ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేయాలి అనడానికి కండిషన్. సో ఫస్ట్ వన్ ఏమంటే డెల్టా అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. సో డెల్టా అంటే మన ప్రూఫ్లో ఇచ్చాడు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఇస్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ని చేయడానికి కూడా ఈ యొక్క రిజల్ట్ ఉపయోగపడుతుంది. ఈ థీరం స్టేట్మెంట్ని మనం ప్రాబ్లంలో కూడా డిస్కస్ చేసాం. ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దట్ ఈక్వేషన్ రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటాడు అన్నప్పుడు ఫస్ట్ ఈ డెల్టాని 0 చేయాలి. రెండోది F² G² H². చూడండి, ఈజీగా గుర్తుంచుకోవడానికి ఎఫ్కి కాంబినేషన్లో ఏ వస్తుంది, జీకి కాంబినేషన్లో బి, హెచ్కి కాంబినేషన్లో సి. ఇప్పుడు F² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అన్నిటికీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే. ఓకే, ఎఫ్ వచ్చింది అయితే ఎఫ్కి కాంబినేషన్ ఏ రాదు అంటే బీసీ వస్తుంది. F² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ జీ వచ్చింది అంటే ఏంటి, ఏసీ వస్తుంది. అలానే హెచ్ వచ్చింది కాబట్టి సి రాదు, ఏబి. సో ఈ రెండవ కండిషన్ని ట్రూ చేయాలి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ అన్నాడు. గివెన్ ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దానికి ఒక నంబర్ ఇస్తున్నాను. నౌ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ లైన్స్. లెట్ ఈక్వేషన్ 1 represents a pair of lines. సో ఏంటంటే ఫస్ట్ ఒకటేమో L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రెండోది L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కంబైన్డ్ ఈక్వేషన్ అంటాం. సో మొత్తం ఈక్వేషన్ 1ని ఇలా రాయొచ్చు. L1x ప్లస్ M1y ప్లస్ N1 ఇంటూ L2x ప్లస్ M2y ప్లస్ N2. సో ఆ రైట్ సైడ్లో 0 ఉంది కదా, ఆ 0 బదులు మనం ఏం రాయొచ్చు అంటే L1x ప్లస్ M1y ప్లస్ N1, L2x ప్లస్ M2y ప్లస్ N2.
మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్వై కోఎఫిషియంట్, వై స్క్వేర్, ఎక్స్వై కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ వస్తాయి. అవి మనం ఈ ఫస్ట్ వన్ని ప్రూవ్ చేయడానికి కానీ సెకండ్ వన్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to, so first L1x plus M1y, L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. ఓకే, ఇప్పుడు ఈ L1xతో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. M1yతో 3 టర్మ్స్ని మొత్తం 6, N1తో 3 టర్మ్స్ 9 టర్మ్స్ వస్తాయి. చూడండి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి సో ఈ ఈజ్ ఈక్వల్టీకి కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో L1xతో L2x, ఫస్ట్ L మళ్ళీ Mలు మళ్ళీ Nలు రాద్దాం. L1x ఇంటూ L2x అంటే L1 L2 x స్క్వేర్, L1 L2 ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ L1xతో M1yని, మళ్ళీ L1xతో N2ని, L1xతో ఫస్ట్ L2xని చేసాం కదా. ఇప్పుడు L1xతో M2y అంటే L1 M2xy, L1 M2xy. నెక్స్ట్ L1xతో N2ని, L1 N2x ప్లస్ L1 N2x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా M1yతో L2xని మల్టిప్లై చేద్దాం. చెప్పండి, ఫస్ట్ L టర్మ్స్ రాయండి, L2 M1xy. నెక్స్ట్ L2yతో M2y, M1 M2y స్క్వేర్ ప్లస్ M1 M2y స్క్వేర్ ప్లస్ M1yతో N2ని, సో L ఫస్ట్ Mn, సో కాబట్టి M1 N2y ప్లస్ M1 N2y, M1 N2y. ఇప్పుడు N1xతో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ L టర్మ్స్ అని చెప్పాను, L2 N1x నెక్స్ట్ ప్లస్ M2 N1y ప్లస్ మళ్ళీ N1 N2. ఓకే, కాబట్టి మల్టిప్లై చేశాను. ఇక లెఫ్ట్ సైడ్లో ఇదంతా ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని, వై స్క్వేర్ కోఎఫిషియంట్ని, ఎక్స్వై కోఎఫిషియంట్ని, ఎక్స్ అన్నిటినీ కంపేర్ చేద్దాం. అయితే ఇక్కడ ఎక్స్వైలు 2 టర్మ్స్ ఉన్నాయి చూడండి. సో ఇందులో నుంచి ఎక్స్వైని కామన్ తీద్దాం. సో దట్ ఈస్ L1 L2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై టర్మ్ని కామన్ తీస్తే L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఎక్స్వై. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలినవి అలానే రాసేస్తాం. ఓకే, సో ఇంకా మిగిలినవి ఏంటి, ఇక్కడ ఎక్స్ చూడండి, మళ్ళీ ఎక్స్ టర్మ్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని కామన్ తీసేస్తే L1 N2 ప్లస్ L2 N1. నెక్స్ట్ వైలు కామన్ తీద్దాం, వై టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ప్లస్ M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ వై. ఓకే, ఇప్పుడు వై స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ M1 M2 వై స్క్వేర్, చివర్లో కాన్స్టెంట్ N1 ఇంటూ. ఎస్, ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని, ఎక్స్వై కోఎఫిషియంట్ని, ఎక్స్ కోఎఫిషియంట్ని, వై స్క్వేర్
అలానే కాన్స్టెంట్స్ని కంపేర్ చేసేద్దాం. ఓకే, సరే. సో ఫస్ట్ మీరు ఇదో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయిపోయిన తర్వాత XY, దాని తర్వాత మీరు వై స్క్వేర్ అయినా ఇదైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో కంపేరింగ్ ది coefficients of x square comma xy comma y square xy and constants on both sides. ఓకే, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ L1 L2 ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ ఉంది. సో కాబట్టి L1 L2 ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ మరి రైట్ సైడ్లో XY కోఎఫిషియంట్ L1 M2 ప్లస్ L2 M1 ఈజ్ ఈక్వల్, లెఫ్ట్ సైడ్లో XY కోఎఫిషియంట్ ఏముంది, 2H ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ రాసుకోండి. ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ సైడ్లో ఏముంది, L1 N2 ప్లస్ L2 N1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది, ఎక్స్ కోఎఫిషియంట్ 2G. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాం y కోఎఫిషియంట్ M1 N2 ప్లస్ M2 N1 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ y కోఎఫిషియంట్ రాసాను, ఇక్కడ y కోఎఫిషియంట్ 2f. నెక్స్ట్ అలానే ఇంకా y స్క్వేర్ కోఎఫిషియంట్ M1 M2 రైట్ సైడ్లో, మరి లెఫ్ట్ సైడ్లో b. ఇంకా కాన్స్టెంట్ N1 N2 అంటే c, N1 N2 ఈజ్ ఈక్వల్ టు c. ఇవన్నీ మనం ఉపయోగించుకుంటాం. ఎస్, ఇప్పుడు ఇంకా ఫస్ట్ వన్ని ప్రూవ్ చేయాలి. చేద్దాం. హెడ్డింగ్ పెడుతున్నాను, టు షో దట్ ABC ప్లస్ 2FGH మైనస్ AF స్క్వేర్, ఏ తర్వాత నెక్స్ట్ B వస్తుంది, F తర్వాత G, B తర్వాత C, G తర్వాత H, అట్లా AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా 0 చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2F 2G 2H ఈ మూడింటిని మల్టిప్లై చేస్తాం. సో 2F 2G 2H అప్పుడు 8FGH వస్తుంది. ఓకే, మరి లెఫ్ట్ సైడ్లో మన ఆన్సర్లో ఓన్లీ 2FGH ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో ఇట్లా 4FGH వస్తే 4 1s 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతే 2FGH వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ ఫస్ట్ వన్ని ప్రూవ్ చేయాలంటే 2Fని 2Gని 2Hని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో దాని నుంచి అదంతా 0కి ఈక్వేట్ చేస్తాం. ఓకే, ఎస్, చూడండి ఫస్ట్ నేను 2, నౌ వీ హ్యావ్ టు టేక్ 2F ఇంటూ 2G ఇంటూ 2H ఈజ్ ఈక్వల్ టు 2F అంటే ఇది రాసేస్తున్నాను, ఇక్కడ పక్కన నోట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్కి అవసరం వస్తుంది, M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ 2G L1 N2 ప్లస్ L2 N1 ఇంటూ 2H అంటే ఇది L1 M2 ప్లస్ L2 M1. ఓకే,
ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిటిని ఒకేసారి మల్టిప్లై చేయడం కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం ఈ ఫస్ట్ 2 టర్మ్స్‌ని మల్టిప్లై చేస్తాను. వచ్చిన రిజల్ట్‌ని చివరి దాంతో మల్టిప్లై చేస్తాను. ఓకే. సో M1 N2తో L1 N2ని M1 N2తో L2 N1ని మల్టిప్లై చేసేస్తాను. ఓకే. యెస్ చెప్పండి. L1 రాయండి ఫస్ట్. దాని తర్వాత M1 N2 ఇంటూ N2 ఏమవుతుందంటే N2 స్క్వేర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ M1 N2తో ఈ L2 N1ని మల్టిప్లై చేయండి. ప్లస్ చెప్పండి ఒక ఆర్డర్లో. సో L2 M1 N1 N2. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు M2 N1తో L1 N2ని మల్టిప్లై చేయండి ఒక ఆర్డర్లో. ఫస్ట్ L టర్మ్స్ L1 నెక్స్ట్ M2 ఉంది N1 ఇంటూ N2 L1 M2 N1 N2 నెక్స్ట్ మళ్ళీ ఈ M2 N1తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ L రాసుకోండి. L2 M2 N1 స్క్వేర్ ప్లస్ L2 M2 N1 స్క్వేర్. ఓకే. ఇంటూ L1 M2 ప్లస్ L2 M1. ఓకే. సరే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. ఓకే. 2 వస్తాయి. మళ్ళీ సెకండ్ టర్మ్తో మళ్ళీ 2 మళ్ళీ థర్డ్ టర్మ్తో మళ్ళీ 4 అంటే ఎన్ని వస్తాయి? 8 టర్మ్స్ వస్తాయి. ఆ 8 టర్మ్స్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే. ఎస్. సో చూడండి కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం 8 FGH వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కూడా 8 FGH కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా ఏమంటే L1 M1 N2 స్క్వేర్తో L1 M2ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఒక ఆర్డర్లో చెప్పండి. L1 అక్కడ ఉందా? ఎస్ ఉంది. L1 స్క్వేర్ M1 ఇక్కడ ఉంది, అక్కడ M2 ఉంది. ఒక ఆర్డర్లో రాసుకో. M1 M2 నెక్స్ట్ N2 స్క్వేర్ కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను. L1 స్క్వేర్ M1 M2 N2 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్తోనే దీన్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్తో ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్తో అక్కడ సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నా. ఒక ఆర్డర్లో రాస్తున్నా. ఫస్ట్ L1 అక్కడ L2 దీంతో మల్టిప్లై చేయాలి. L1 L2 నెక్స్ట్ M1 M1 స్క్వేర్ నెక్స్ట్ N2 స్క్వేర్. ఓకే. ఇంకొకసారి చెప్తున్నా చూడండి. L1 L2 M1 స్క్వేర్ N2 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్తో ఇక్కడ ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేయండి. చెప్పండి. L1 L2 M1 M2 N1 N2. ఓకే. ప్లస్ L1 L2 M1 M2 N1 N2. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇక్కడున్న సెకండ్ టర్మ్తో ఇక్కడున్న సెకండ్ టర్మ్ మల్టిప్లై చేయండి. చెప్పండి. ఫస్ట్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ N1 N2. ఇంకొకసారి చెప్తుంది. L1 L2 స్క్వేర్ 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ M1 స్క్వేర్ 2 ఉన్నాయి N1 N2. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే. చెప్పండి. L1 స్క్వేర్ M2 స్క్వేర్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ N1 ఇంటూ N2. చూడండి. సో L1 స్క్వేర్ M2 స్క్వేర్ N1 N2. నెక్స్ట్ ఈ టర్మ్ని మళ్ళీ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయండి. L1 L2 M1 M2 N1 N2. ఓకే. ప్లస్ L1 L2
m1 m2 n1 n2 ప్లస్ ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేస్తాం. L1 L2 m2 స్క్వేర్ n1 స్క్వేర్, L1 L2 m2 స్క్వేర్ n1 స్క్వేర్. కాబట్టి L1 L2 m2 స్క్వేర్ n1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సో చివరి టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. L2 స్క్వేర్ m1 m2 n1 స్క్వేర్. చూడండి, L2 స్క్వేర్ m1 m2 n1 స్క్వేర్. ఓకే, సో ఇంకా లెఫ్ట్ సైడ్లో 8FGH అలానే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, m1 m2 ప్లేస్లో B రాసుకోండి. L1 L2 అంటే A, n1 n2 అంటే C. నెక్స్ట్ స్టెప్ ఏమంటే m1 m2 ఇక్కడ చూడండి, L1 స్క్వేర్ రాస్తున్నాను, ఇక్కడ B రాస్తున్నాను ఇంటూ n2 స్క్వేర్ ప్లస్ L1 L2 ఉంది అంటే A m1 స్క్వేర్ n2 స్క్వేర్. స్టార్టింగ్లో మనం కంపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ABC L1 L2 A m1 m2 B n1 n2 C ABC ప్లస్ మళ్ళీ ఇక్కడ n1 n2 అంటే C అంటే L2 స్క్వేర్ m1 స్క్వేర్ ఇంటూ C. నెక్స్ట్ మళ్ళీ n1 n2 ఉంది అంటే C రాయొచ్చు, L1 స్క్వేర్ m2 స్క్వేర్ C. ఓకే, ప్లస్ మళ్ళీ L1 L2 m1 m2 n1 n2 ఉంది అంటే ABC ప్లస్ నెక్స్ట్ మళ్ళీ L1 L2 ఉంది అంటే A m2 స్క్వేర్ n1 స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ m1 m2 ఉంది అంటే B L2 స్క్వేర్ B n1 స్క్వేర్. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఏ 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, ఏబీసీలు ఏబీసీ అది రాసేద్దాం. 2ABC ఇక్కడ నుంచి ఏని కామన్ తీయకూడదు ఈ 2 టర్మ్స్లోంచి. సో ఇక్కడ ఉంది చూడండి, ఏని ఏ ఇక్కడ ఉంది అంటే m1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ n1 స్క్వేర్. బిని కామన్ తీయచ్చు ఇక్కడ నుంచి, అలానే ఇక్కడ నుంచి సిని కామన్ తీయచ్చు ఇది ఈ రెండింటి నుంచి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏని కామన్ తీస్తున్నా ఫస్ట్ ఒక ఆర్డర్లో రాస్తున్నా ఏ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, m1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ ఏని కామన్ తీసే m2 స్క్వేర్ n1 స్క్వేర్ m2 స్క్వేర్ n1 స్క్వేర్. నెక్స్ట్ బిని కామన్ తీద్దాం, ఇక్కడ ఉంది చూడండి L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ బిని కామన్ తీస్తున్నాను L2 స్క్వేర్ n1 స్క్వేర్ ప్లస్ ఇక సి టర్మ్స్ని కామన్ తీస్తున్నా L2 స్క్వేర్ m1 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ m2 స్క్వేర్. ఏబిసి ప్లస్ ఏబిసి 2ABC ఇక్కడ ఏబిసి ఇక్కడ ఏబిసి. ఓకే, సరే మరి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 8FGH. నెక్స్ట్ ఏమంటే చూడండి, ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. సో అంటే m1 m2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇంకొక స్టెప్ రాస్తున్నా, ఏబి హోల్ స్క్వేర్ని మనం ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా సో ఏ ఇంటూ m1 ఇంటూ n2 హోల్ స్క్వేర్, అగైన్ మళ్ళీ m1 స్క్వేర్ n2 స్క్వేర్ ఈ ఫార్ములా ప్రకారం ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ L1 n2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ c ఇంటూ L2 m1 హోల్ స్క్వేర్ ప్లస్ L1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ 2ABC. ఓకే, సో ఇదంతా 8FGH. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ని ఏం రాసుకోవచ్చు అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఎందుకు అలా రాస్తామంటే మనకి 2h మన ప్రాబ్లంలో ప్రూవ్ చేయాల్సింది a f స్క్వేర్ b g స్క్వేర్ c h స్క్వేర్ అంటే f g h అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ m1 n2 ప్లస్ m2 n1 లాగా ఉండాలి. సో అందుకోసం ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. మళ్ళీ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ అదే చేస్తున్నాను. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేయాలి, హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అట్లా ఈ మూడింటికి అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో 8fgh ఉంటుంది is equal to a into చెప్పండి ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి, m1 n2 ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ m1 m2 n1 n2. ఓకే, ఒక ఆర్డర్లో రాస్తున్నాం. మైనస్ 2 ఇంటూ m1 m2 n1 n2. సేమ్ ఇదే ఫార్ములాని ఈ రెండింటి కూడా అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే l1 n2 ప్లస్ l2 n1 హోల్ స్క్వేర్ మైనస్ ఒక ఆర్డర్లో ఫస్ట్ ఎల్ ఎం లేకుంటే నెక్స్ట్ ఏంటి మైనస్ 2 l1 l2 n1 n2 మైనస్ 2 l1 l2 n1 n2 ప్లస్ సి ఇంటూ మళ్ళీ సేమ్ అదే ఫార్ములాని ఉపయోగిద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ l2 m1 ప్లస్ l1 m2 హోల్ స్క్వేర్ మైనస్ ఒక ఆర్డర్లో 2 l1 l2 m1 m2 మైనస్ 2 l1 l2 m1 m2 ప్లస్ 2abc. సో దాన్ని అలానే రాస్తుంది. ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్లో 8fgh వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ m1 n2 ప్లస్ m2 n1. చూడండి, m1 m2 ప్లస్ m2 n1 ఏం రాసుకోవచ్చు, 2f హోల్ స్క్వేర్, 2f హోల్ స్క్వేర్ మైనస్ 2 m1 m2 అంటే b, n1 n2 అంటే c ప్లస్ b ఇంటూ అగైన్ l1 n2 ప్లస్ l2 n1 అంటే 2g రాయొచ్చు. సో 2g హోల్ స్క్వేర్ మైనస్ 2 l1 l2 అంటే a, n1 n2 అంటే c. నెక్స్ట్ ప్లస్ c ఇంటూ l1 m2 ప్లస్ l2 m1, l1 m2 ప్లస్ l2 m1 ఏదైనా రాసు. కాబట్టి 2h హోల్ స్క్వేర్ మైనస్ 2ab, l1 l2 అంటే a, m1 m2 అంటే b ప్లస్ 2abc అలానే రాస్తుంది. ఓకే, సో 8fgh విచ్ ఈజ్ ఈక్వల్ టు 2f హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 4f స్క్వేర్ మైనస్ 2bc, 2 స్క్వేర్ f స్క్వేర్ ప్లస్ b ఇంటూ 4g స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ c ఇంటూ 4h స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2abc. ఓకే, నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. 4aతో మల్టిప్లై చేద్దాం. సో 8fgh ఈజ్ ఈక్వల్ టు 4af స్క్వేర్ మైనస్ 2abc
నెక్స్ట్ బీతో మల్టిప్లై చేద్దాం. 4bg² మైనస్ 2abc, మళ్ళీ 4ch² మైనస్ 2abc, ఇక ప్లస్ 2abc, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 8fgh విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ మూడిట్లో నుంచి మనం 4ని కామన్ తీయచ్చు, అవునా? సో 4ని కామన్ తీస్తే ఇంకా af² ప్లస్ bg² ప్లస్ ch². ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మైనస్ 2abc మైనస్ 2abc మైనస్ 4abc మైనస్ 4abc. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండిట్లో నుంచి 4ని కామన్ తీస్తే, సో 8fgh ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ af² ప్లస్ bg² ప్లస్ ch² మైనస్ abc. మళ్ళీ క్యాన్సిల్ చేయండి, 4 ones 4 2 టైమ్స్, సో 2fgh ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² ప్లస్ abc ఈజ్ ఈక్వల్ టు, ఇంకా రైట్ సైడ్ ఏముండవు టర్మ్స్, 0. కాబట్టి ఒక ఆర్డర్లో రాస్తే దేర్ఫోర్ abc ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా చేయాలి. ఓకే, మరి సెకండ్ వన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ చేద్దాం. సెకండ్ వన్ని ప్రూవ్ చేస్తాం టు షో దట్ f² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు bc. ఇది ప్రూవ్ చేయాలి. ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఈజీ అవుతుంది. మరి చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ చేయాలంటే ఫస్ట్ నేను చూడండి f² మైనస్ bc కనుక్కుంటాను. సో ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తాను, అంటే 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ f² మైనస్ bc, f² మైనస్ bc ఇది తీసుకుంటున్నాం. f² f అంటే మనకు తెలుసు ఏమని, 2f ఈజ్ ఈక్వల్ టు m1 m2, 2 మల్టిప్లైలో ఉంది, డివైడ్ అవుతుంది, కాబట్టి m1 n2 ప్లస్ m2 n1 బై 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ bc, b అంటే మనకు తెలుసు m1 m2, c అంటే n1 n2. ఇది ఎలా ఉందంటే a బై b హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంటే a² బై b² రాయొచ్చు, అంటే m1 n2 ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4, 2² and 4 మైనస్ m1, చూడండి ఇట్లా రాస్తున్నా, m1 m2 ఒక కాంబినేషన్లో m1 n2, నెక్స్ట్ m2 n1 ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఎలా అయినా రాయొచ్చు. ఎందుకు అలా రాస్తామంటే ఈ రెండు సేమ్గా ఉంటే ఒక ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం దీనికి 4 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. చెప్పండి, డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయండి, m1 n2 ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి m1 n2 m2 n1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒక ఫార్ములా, ఇది ఎలా ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab, a అంటే m1 m2, b అంటే m2 n1, కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే
a minus b whole square. a minus b whole square is equal to a plus b whole square minus 4ab కాబట్టి గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వచ్చేది. a plus b whole square అంటే a square plus 2ab plus b square. ఇక్కడ minus 2ab ఉంది, ప్లస్ 2ab మైనస్ 4ab కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2ab మైనస్ 4ab అంటే మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, కాబట్టి ఆ ఫార్ములాని గుర్తుంచుకోండి. ఏ మైనస్ బి, ఏ అంటే m1 n2 మైనస్ బి అంటే m2 n1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి దీని మొత్తాన్ని డినామినేటర్ని కూడా హోల్ స్క్వేర్గా రాసేస్తాను. అంటే m1 n2 మైనస్ m2 n1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా ఒక టర్మ్ మైనస్ ఉందనుకో, ఇక్కడ -1 హోల్ స్క్వేర్, ఇన్సైడ్లో మైనస్ వాల్యూ ఉన్నప్పుడు స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో ఇదంతా స్క్వేర్ ఉంది కాబట్టి సో ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ అయిపోయేది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏబి. ఇంకా ఫైనల్గా ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటే ఇది కూడా 0 కంటే ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఎస్, ఇప్పుడు ఈ మైనస్ ఏబిని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది, 0 ప్లస్ ఏబి, ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. కండిషన్ 1 కంప్లీట్ అయింది. మరి సేమ్ రెండోది ఏంటి, జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలానే జీ స్క్వేర్ మైనస్ ఏసీ తీసుకుంటాం. సో జీ స్క్వేర్ వాల్యూ రాస్తున్నాను. ఇక్కడ జీ అంటే L1 N2 ప్లస్ L2 N1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ, ఏ అంటే L1 L2, సి అంటే N1 N2. ఎస్, సేమ్ ఇంతకు ముందు లాగా చేద్దాం. ఏ బై బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాస్తాను. అంటే L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ మైనస్ L1 N ఒక కాంబినేషన్లో రాద్దాం, మైనస్ L1 N1, లేకుంటే ఇక్కడ చూడండి L1 N2 ఒక చోట రాయండి, L1 L2 ఈ రెండు ఇంటూ L2 N1. ఓకే, ఎందుకంటే ఏబి సేమ్గా ఉండడం కోసం L1 N2 ఒక చోట, L2 N1. ఎల్సిఎం 4, కాబట్టి న్యూమరేటర్ని అలానే రాస్తున్నా, హోల్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను, 4 ఇంటూ L1 N2 L2 N1. సో మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో L1 N2 మైనస్ L2 N1 హోల్ స్క్వేర్, మళ్ళీ దీని మొత్తానికి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, L1 N2 మైనస్ L2 N1 హోల్ స్క్వేర్. ఇది జీ స్క్వేర్ మైనస్ ఏబి. సో దట్ ఈజ్ ఆల్సో greater than or equal to 0. G square minus AB is greater than or equal to 0. So G square is greater than or equal to AB. ఇప్పుడు థర్డ్ వన్ ని ప్రూవ్ చేద్దాం. H square is greater than or equal to AB. H square minus AB. H అంటే ఇక్కడ L1 M2
ప్లస్ L2 M1 by 2 మైనస్ A అంటే L1 ఇంటూ B అంటే M1 M2. ఓకే, సేమ్ ఎల్సి A by B హోల్ స్క్వేర్ A స్క్వేర్ by B స్క్వేర్, L1 M2 ఒక చోట రాస్తున్నా, L2 M1 వాటి డినామినేటర్ సేమ్, ఫోర్ ఇంటూ L1 M2 L2 M1. ఓకే, A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB, A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ బై 4. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, h square minus AB is greater than or equal to 0, h square is greater than or equal to A. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.